ఈ రోజుల్లో ఓటీటీకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు మాత్రం ప్రేక్షకులు తెగ చూస్తున్నారు. థియేటర్లో ఫ్లాప్ అయి ఓటీటీకి వచ్చాక హిట్ అయిన మూవీస్ లిస్ట్ చాలానే ఉన్నాయి. కానీ రాను రాను సినిమాలకు మాత్రం ఓటీటీ డీల్ సెట్ అవ్వడం చాలా కష్టంగా మారుతుంది. పెద్ద సినిమాలు కూడా ఓటీటీ డీల్స్ సెట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. పెరుగుతున్న ఓటీటీ డిమాండ్ దృష్ట్యా ఓటీటీ సంస్థలు ఒక సినిమాని కొనాలి అంటే ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సినిమాను ముందుగానే చూసి ఎంతో బాగుంటే తప్ప డీల్ కుదుర్చుకోవడం లేదు. ఓటీటీ కోసం భారీ ధరలు డిమాండ్ చేయడంతో సినిమాను కొనడానికి అంత తేలిగ్గా ఓటీటీ సంస్థలు ముందుకు రావడం లేదు. అదే ఇప్పుడు నిర్మాతలకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తమన్నా కొత్త మూవీ ఒదేలా 2కి ఎదురైంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఒదేలా 2 చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సంపత్ నంది నిర్మించారు. ఒదేలా రైల్వే స్టేషన్ గతంలో ఓటీటీలో పెద్ద హిట్ కావడంతో ఆ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఒదేలా 2ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో నటీనటులు టెక్నీషియన్స్లు మారారు. అలాగే ఈసారి సినిమా స్థాయి కూడా పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయింది. అమెజాన్ సంస్థ ఈ చిత్రాన్ని 12 కోట్లకు ఇచ్చి ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది. అతి కష్టంగా ఇంత భారీ ధరకు ఓటీటీ డీల్ సెట్ అయిందట. హిందీ డబ్బింగ్ హక్కులు 6.25 కోట్లకు అమ్ముడయ్యాయి. శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడైనట్లే. ఈ సినిమాని నిర్మాత మొత్తం బడ్జెట్ 20 కోట్లతో తెరకెక్కించారు. అయితే ఈ మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్లే కనిపిస్తుంది. ఇక థియేటర్ నుండి వచ్చే ఆదాయం అంతా లాభమే. ఒదేలా 2 షూటింగ్ మొత్తం దాదాపు పూర్తయింది. ఏప్రిల్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ నెల ఆఖరిలో ప్రమోషన్స్లు స్టార్ట్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా ఈసారి ఒదేలా 2తో తెలుగులో సూపర్ హిట్ కొట్టాలని తమన్నా టార్గెట్.